అన్నవరంలోని సత్యనారాయణ స్వామి నివేదన చేసే దేవస్థానంలో అమ్మే గోధుమ నూకతో తయారు చేసే తీయని ఆహార పదార్థం ఈ అన్నవరం ప్రసాదం రుచి భక్తులను ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని పేరు గడించింది. మొత్తం ఏడాదిలో దాదాపు 1,50,00,000 ప్యాకెట్లు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. భక్తులకు కొండ మీద కింద నేషనల్ హైవేలోనూ కౌంటర్ల ద్వారా దేవస్థానం అమ్ముతోంది. దేవాలయాల్లో ఒక్కో క్షేత్రానికి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే భక్తులకు పంచే ప్రసాదాలను కూడా ప్రత్యేకత ఉంటుంది. అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇచ్చే ప్రసాదం ఎంతో పవిత్రం, మహిమాన్వితం అని భక్తుల విశ్వాసం. తయారు నుంచి వితరణ వరకు ఎన్నే ప్రత్యేకతలు ఉంటాయి. జాతీయ రహదారిపై నుంచి వివిధ ప్రాంతాలకు వాహనాల్లో రాకపోకలు సాగించే భక్తులు రాజమహేంద్రవరం, విశాఖపట్నం మార్గంలో ఉన్న నమూనాలయం వద్ద ప్రసాదం కొనుగోలు చేస్తుంటారు. ఈ ప్రసాదానికి ఉన్న క్రేజ్ కూడా అలాంటిది. మరి సత్యదేవుని దర్శనానికి వచ్చిన వారు కనుల పండుగగా ఆ స్వామిని గాంచిన తర్వాత ప్రసాదం కోసం క్యూ కడతారు. చేతిలోకి తీసుకున్న తర్వాత కళ్లకు అద్దుకొని ఆర్తిగా ఆరగిస్తారు. అలాంటి అమృతతుల్యమైన దీనికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. దేశంలోనే ప్రామాణికమైన ఈ సంస్థ గుర్తింపుతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. బుధవారం రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య వచ్చిన కొందరు భక్తులు ప్రసాదం ప్యాకెట్లో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బుట్టల్లో నుంచి ఎలుకలకు తిరగడం గమనించి సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి భక్తుల మనోభావాలను గౌరవించేలా చర్యలు చేపట్టడంలో, సిబ్బందిలో సంస్కరణలు తేవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వారు సైతం భక్తులను అదనపు సొమ్ముల కోసం పిండించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రసాదాలను భద్రతపరిచే విషయంలో కూడా సదరు యంత్రాంగం నిర్లక్ష్యం ధోరణికి ఎలుకలే ప్రత్యక్ష సాక్ష్యం. అన్ని సమస్యలు సామాజిక మాధ్యమాల్లో కనిపించవు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయిన తరువాత దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తామని ఉదాసీన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమాచారం తెలుసుకున్న అధికారులు కళ్ళు తెరవలేదు, దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఎట్టకేలకు ఇదంతా రాద్ధాంతం అయిన తర్వాత 2 సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రసాదం నిల్వ ఉంచే క్యాబిన్ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలుకలు లోపలికి ప్రవేశించకుండా క్యాబిన్కు మరమ్మతులు చేయించారు. ప్రసాదం బుట్టలు పెట్టేందుకు కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్ ర్యాకులు అమర్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది త్రిమూర్తులు, భద్రతా సిబ్బంది రాజులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. అలాంటి ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం భక్తులకు ఇబ్బంది కలిగించింది. అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. ప్రసాదం నిల్వ ఉంచిన చోట అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.